నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అవినీతి రహిత సంక్షేమం అందించడంలో వాలంటీర్లది కీలక పాత్ర. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాల ఆత్మీయ సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రజలకు చేరువ చేయడంలో వాలంటీర్ వ్యవస్థ ముఖ్య భూమిక పోషిస్తుందని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. గురువారం కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు వాలంటీర్లకు వందనం కార్యక్రమం జరిగింది. తెనాలి మండల పరిధిలోని వాలంటీర్లకు జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. విధి నిర్వహణలో వాలంటీర్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పారు. అవినీతి రహిత సంక్షేమం అందించడంలో వాలంటీర్ది కీలక పాత్ర అని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థపై ప్రతిపక్షాలు అనేక విధాలుగా ఆరోపణలు చేస్తున్నాయని, ఎవరో ఒకరు ఇద్దరు చేసిన పొరపాట్లను మొత్తం వ్యవస్థపై ఆపాదించడం సరికాదన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమాన్ని ప్రజలకు చేరువ చేయడంలో వాలంటీర్లు ఒక వారధిలాగా పనిచేస్తున్నారని, వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమం పొందిన ప్రతి లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డిని రెండవసారి ముఖ్యమంత్రి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అదే చిత్తశుద్ధితో వాలంటీర్లు కూడా పనిచేయాలని పేర్కొన్నారు. అనంతరం వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో తెనాలి మండల అధికారులు మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన తెనాలి నియోజకవర్గంలో సుమారు 90% వాలంటీర్స్ ఎక్స్ట్రాఆర్డినరీగా పనిచేస్తూ ఉంటారు. 10% అనేది ఉంది, అది పెద్ద కౌంట్ చేయాల్సింది కాదు అని చెప్పి నేను అందుకే ఆ 10% ఇంతాక నేను చెప్పానే కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుందో. జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి నియోజకవర్గం, తెనాలి బ్రహ్మాండం ఉంది, గెలిచే నియోజకవర్గం అని చెప్పి స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఈ సిస్టంలో నాతో పనిచేసే అధికారులు, నాతో పనిచేసే ప్రజాప్రతినిధులు, నాతో పనిచేసే వాలంటీర్స్, నాతో పనిచేసే సచివాలయం, మనందరం కలిసి బాగా ప్రజలకి పనిచేయబట్టే ప్రజల యొక్క సాటిస్ఫాక్షన్ మన వ్యవస్థల ద్వారా, మన ద్వారా, మనమిచ్చే సంక్షేమం ద్వారా ఆ సాటిస్ఫాక్టరీ మన సిస్టాన్ని అభినందిస్తాం. అదే ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో 2,75,000 మంది వాలంటీర్స్ అయితే మన తెనాల్లో ఉన్న ఆ సుమారు 1,800 వాలంటీర్స్ ఈరోజు ఎక్స్ట్రాఆర్డినరీగా మీరు మీ ప్రతిభని బ్రహ్మాండంగా ప్రూవ్ చేసుకోబట్టే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే సిచ్యువేషన్ ఈ రాష్ట్రంలో ఉంది. ఈ సిస్టమ్ చాలా రాజకీయ పార్టీల్ని, చాలా రాష్ట్రాల్లో ఈ సిస్టమ్ని ఎలా అడాప్ట్ చేసి ఆంధ్ర రాష్ట్రం సక్సెస్ అయింది అనే దాని మీద కేస్ స్టడీగా అనేక ప్రభుత్వాలు చేస్తున్నాయి కూడా. రెవల్యూషన్, ఆ రెవల్యూషన్ తెచ్చిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే లబ్ధిదాడో, ఎవరైతే సంక్షేమానికి అర్హత, ఆ అర్హత కలిగిన కుటుంబం, ఆ అర్హత కలిగిన వ్యక్తి పార్టీతో, కులాంతో, మతాంతో సంబంధం లేకుండా డైరెక్ట్గా వాలంటరీ చేత ఐడెంటిఫై చేయటం, అక్కడి నుంచి సచివాలయం, అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీసు, అక్కడి నుంచి ప్రభుత్వం బటన్ నొక్కటం, డబ్బు వాడి అకౌంట్లో పడటం, 1వ తారీఖు పొద్దున్నే వాలంటరీ డబ్బులు తీసుకెళ్ళి పెన్షన్ ఇవ్వటం. ఎవరైతే ఈ ప్రభుత్వం ద్వారా ఆ పేదవాడు, మధ్యతరగతి వాడు మన జీవితాల్లో అంతో ఇంతో ప్రభుత్వం మనకి సహాయం చేస్తుంది, ఆ సహాయం చేయాలంటే వైఎస్ఆర్ పార్టీ రావాలని నమ్మి ఓటేశాడో, ఆ ఓటు వేసిన వ్యక్తికి ఈరోజు గుండె మీద చేసుకొని ఎలక్షన్ కమిషన్ డేట్ ఎప్పుడు ఇస్తుందా, ఎలక్షన్ డేట్ రాగానే బాక్స్ బద్దలయ్యే రకంగా ఈ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ప్రజలు వైఎస్ఆర్ పార్టీని గెలిపించడానికి రెడీగా ఉండారు. 2,54,00,000 కోట్ల రూపాయల్ని ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాడు, మధ్యతరగతి వాడి కుటుంబంలో మీరు, నేను, మనము అందరం కలిసి వేసాం. వేసింది నిజం, ఇచ్చింది నిజం, చేసింది నిజం. ఇంకా నువ్వు చెప్పినా, నేను చెప్పినా, జనసేన చెప్పినా, తెలుగుదేశం చెప్పినా ఇంకేముంటుంది?
ఏదైతే మీరు ఉద్యోగంలో చేరిన తొలి రోజుల్లో చాలా మంది వాలంటీర్స్ని ఇళ్ళకి రావద్దని చెప్పి ఈరోజు వాలంటీర్ అమ్మా రామ్మా అని ఫోన్ చేస్తున్నారే, ఆ మార్పును గమనించండి. వద్దు అన్నవాడే ఈరోజు వాలంటీర్ని తన ఇంట్లో సభ్యురాలుగా చేసుకొని అమ్మ ఇది అట్ట చేయాలి, ఇది చేసి పెట్టు, అది చేసి పెట్టు అని చెబుతున్నారే, అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పెను మార్పు. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ షెడ్యూల్ కులాల ఆత్మీయ సమావేశం గురువారం జరిగింది. స్థానిక మార్చిపేటలోని పెండెల వెంకటరావు కళ్యాణ మండపంలో జరిగిన సమావేశానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ షెడ్యూల్ కులాల వారు ఆర్థికంగా వెనుకబడి ఉండొచ్చేమో కానీ ఆలోచన పరిజ్ఞానం మాత్రం చాలా ఎక్కువని తెలిపారు. 70 నుండి 80% రాయితీలు ఇచ్చి అనేక పథకాల ద్వారా షెడ్యూల్ కులాల అభివృద్ధికి టీడీపీ పాటుపడుతుందని చెప్పారు. నేటి పరిస్థితి ప్రభుత్వం వారికి ఉన్న పథకాలు అన్నిటికీ తిలోదకాలు ఇచ్చారని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఎస్సీ ఎస్టీలపై దాడులు ఎక్కువయ్యాయని చెప్పారు. వివేకంతో ఆలోచించి రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిని గెలిపించుకోవాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఈ పట్టణంలో ఎలాంటి వాతావరణం ఉందో ఒకసారి మనం ఆలోచించాలి. ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరుకుతూ ఉంది, ఎక్కడ పడితే అక్కడ గుడంబా దొరుకుతూ ఉంది, ఎక్కడ పడితే అక్కడ గుట్కాలు దొరుకుతూ ఉన్నాయి. దీని అందరికీ కారణం గతంలో ఎలాంటి పరిస్థితులు ఎప్పుడైనా పట్టణంలో చూసామని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మన యువశక్తిని నిర్వీర్యం చేసే విధంగా పూర్తిగా ఈరోజు మద్యానికినో గంజాయికినో రౌడీజానికినో గుండాయిజానికినో బానిసలయ్యేలాగా ఈ రోజున ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయనేది మీకు గుర్తు చేస్తా ఉన్నాం. వీళ్ళ చేత సింగిల్ నెంబర్ లాటరీ టికెట్లు అమ్మేయటం, గంజాయి అమ్మేయటం, గుట్కాలు అమ్మేయటం, వీళ్ళు మాత్రం డబ్బులు పోగు చేసుకునే కార్యక్రమంలో వీళ్ళు ఈరోజు ఆ రకంగా యువకులను చెడగొట్టే ప్రాంతంగా మన పట్టణం మారిందంటే ఎంత దౌర్భాగ్యం ఒక్కసారి ఆలోచించండి. సరైన ఇల్లు లేవు, చాలామందికి ఇల్లు కట్టిస్తామని చెప్పింది ఈ ప్రభుత్వం. గతంలో ఎవరికైతే ఇళ్ల స్థలాలు ఉన్నాయో మనం వాళ్ళందరికీ ఇచ్చాం. అంతేకాకుండా ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు మీ అందరికీ ఇల్లు ఇస్తానని చెప్పారు. ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు, రూపాయికి ఇల్లు కడతా ఉన్నారు. నిన్న కాక మొన్న మనకి ఇళ్ల స్థలాలు ఇస్తే ఆ ఇళ్ల స్థలాలు ఎక్కడో మాగాణి ప్రాంతంలో ఇస్తే అది కూడా అక్కడికి తీసుకెళ్ళి సెంటున్నర ఇవ్వాల్సి వస్తే ఇవాళ కేవలం 44 గజాలు మనకి రిజిస్టర్ చేస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 26,000 ఇళ్ళకి 2,600 ఇళ్ళు కూడా కట్టాల. గతంలో ఎస్టీలకి 2,50,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చారో లేదా అనేది ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. గతంలో ప్రభుత్వం 2,50,000 రూపాయలు ఇస్తే ఆనాడు సిమెంట్ బస్తా ధర 190 రూపాయలు ఉంటే, ఆనాడు ఇసుక ధర 500 రూపాయలు ఉంటే, ఆ రోజున ఇటుక ధర 4 రూపాయలు ఉంటే, ఇనుము ధర 35,000 రూపాయలు ఉంటే, ఈ రోజున ఆ రోజున 2,50,000 రూపాయలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అంతేకాకుండా ఏపీ టిట్కో హౌసింగ్ కింద ఉన్నవాడు కూడా అలాంటి ఇళ్లలో ఉండరు అన్నట్టుగా ఆ రకమైన ఇల్లు కడితే, మిగతాది జ్యోతిరావు పూలే కాలనీలో దాదాపు 1,400 ఇల్లు కడితే 75% ఇల్లు పూర్తయితే ఆ ఇల్లు నిర్మాణం పూర్తి చేయకుండా పేదవాడికి ఇళ్ల స్థలం ఇస్తామని నెపంతో ఇళ్ల స్థలాలను అడ్డం పెట్టుకొని దాదాపు 200 కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయితే, ఈ పాలకులైతే ఎందుకు ఇంటి మెరకలు సైతం మెరక వేసే దాంట్లో కూడా అవినీతి చేసింది మీరు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. గతంలో 2 నెలలకి 300 రూపాయల బిల్లు వచ్చేది, కరెంటు బిల్లు కట్టేవాడికి 2 నెలలకి. ఈ రోజున నెలకే 400 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా బిల్లు వస్తా ఉంది. మధ్యలో కొంత బిల్లు తీసుకొచ్చి 4,000, 5,000 రూపాయలు ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పి మన మీద భారం వేసి ఈ రోజున మన నడ్డి విరగొడుతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. గతంలో 600 రూపాయలు ఉండేది సిలిండర్, గ్యాస్ సిలిండర్. అందరికీ సిలిండర్ల మీద అందరికీ సిలిండర్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. గ్యాస్ పొయ్యి అనేది తెలియని వాళ్ళకు కూడా గ్యాస్ పొయ్యి ఇచ్చింది ఆనాడు చంద్రబాబు నాయుడు కాలంలో. అయితే ఇవాళ వీళ్ళు
ఆ గ్యాస్ సిలిండర్ని 600 గ్యాస్ సిలిండర్ని డబల్ చేసినటువంటి ఘనత 1100 నుంచి 1200 వరకు అమ్ముతున్నటువంటి అసమర్థ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కమిటీ హాలు సైడ్ కాలువలు మన ఎస్టీలకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చింది ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఏంది మన ఎస్టీలు అంటే వెనకబడ్డోళ్ళం కాదు, ఎవరినైనా చూసి ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం. అటు ఏదో వాళ్ళైనా ఇంకో కులంలో మనం ఎవరైనా కావాలి. ఈసారి తెల్లని గత మీద పశువు రంగు జెండా ఎగరాలి. ఆల్పాటి రాజా గారు మనకి ఎమ్మెల్యేగా కావాలి, మంత్రి పది కావాలి. ఇప్పుడు దాకా మీరు ఏ పని ఆశించినా రాజా గారు ఎమ్మెల్యే కావాలి కోరుకున్నాం. సరే పొత్తుల భాగంగా తీసేయి, పొత్తుల భాగంగా ఎవరైనా సరే రాజా గారు ఎమ్మెల్యేగా కావాలి సార్. పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక విజ్ఞప్తి చేశారు. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 7, 8, 9 వార్డులో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు. వార్డులోని శానిటేషన్ పనులను పరిశీలించారు. బుర్రెపాలెం రోడ్డు ప్రధాన డ్రైన్లోని పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బందిచే తొలగింపచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రధాన సమస్యగా మారిందని, కాలువలపై ఇళ్లకు సంబంధించిన మెట్లు, షాప్ నిర్మాణాలు చేపట్టారని, దీని కారణంగా సమస్య తలెత్తుతుందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు. అదేవిధంగా ప్రజలు కాలువల్లో వ్యర్థాలను వేయరాదని ఆమె సూచించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. ఏడు, 8, 9 వార్డుల ఈ బుర్రెపాలెం రోడ్లోని మెయిన్ కాలువ అనేది బాగా సిల్ట్తో బాగా పెరిగిపోవడం జరిగింది. అది ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ప్రజలు కూడా ఆయన దృష్టి తీసుకెళ్ళటం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున ఇక్కడ ఈ సిల్ట్ అనేది తీయటం జరిగింది. ప్రజలు కూడా మీ కొట్ల ముందే బండలు వేసుకొని బాగా పరుచుకొని మీ వరకు శుభ్రంగానే ఉన్నారు. పక్కన వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా, అదొక్కసారి మీరు గమనించింది. స్థలాల మీద కాలువ మీద బండలు వేసి మీ వరకు మీరు పేర్చుకుంటున్నారు. అది పక్కన వాళ్ళకి వాటర్ పోవటాన వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. వాళ్ళకి మా దృష్టి తీసుకొస్తాం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున ఇక్కడ తీపిస్తాం జరుగుతుంది. అలానే పక్కన వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఉండాలని కోరుకుంటూ, ఇంకా మీ చుట్టుపక్కల ప్రదేశాలు పరిశుభ్రంగా ఉంచుతున్నారని కోరుకుంటూ, అలానే ఈ ఖాళీ బాటిల్స్, కవర్స్ ఇలాంటి ఏ వ్యర్థాలు అనేది వేయకుండా ఉంటారని, అలానే రాబోయే రోజుల్లో ఇంకా సుందరతనాల్లాగా తీర్చిదిద్దుకుంటామని కోరుకుంటున్నాను. ఈ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి కొట్లు కూడా ఎప్పటికప్పుడు మొత్తం శుభ్రం చేసుకుని, వాళ్ళ కొట్ల ముందు వాళ్ళు శుభ్రం చేసుకునే ప్రక్రియ ఉంటే పైనుంచి వాటర్ పారుదల అయ్యి మొత్తం శుభ్రంగా ఉంటుంది. వీళ్ళు ఎవరికి వాళ్ళు అక్రమంగా నిర్మించుకుని అక్కడేమి శుభ్రం చేయకపోవటం వల్ల మట్టి విపరీతంగా పెరిగిపోయి వాటర్ వెళ్తాం కూడా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు కానీ ఈ ఉన్నటువంటి మట్టిని శుభ్రపరిచి వాటర్ వెళ్తానికి కానీ సదుపాయాన్ని ఏర్పాటు చేయకపోతే టౌన్ ప్లానింగ్ వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇచ్చి చైర్పర్సన్ గారికి తెలియపరిచి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేయబడతాయని చెప్పేసి కూల్చివేయాలని చైర్పర్సన్ గారికి చెప్పాము. చూసి మేడం గారు కూడా అన్ని ఎట్లా ఉన్నాయో పరిస్థితి చూసి తెలియపరిచి స్థానిక జగడగొండపాలెంలోని శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి మందిర ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ భగీరథ సీతారామ సగర సంఘం ఆధ్వర్యంలో ఈ ప్రతిష్ట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. కార్యక్రమంలో సగర సంఘీయులు, జగడగొండపాలెం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
జగడిగొండపాలెంలో భగీరథ సాగర్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్ల మందిరం ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. ఇది గతంలో చిన్న ఆలయం ఉండేది, దాన్ని మార్చి మరలా మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సగర పెద్దలకి, అదేవిధంగా సగర్ సంఘస్థులకి, గ్రామ ప్రజలందరికీ కూడా మరి వారి భగవంతుడు ఆధ్యాత్మిక ధోరణితో ఈ రోజున భక్తి పారవశ్యాన్ని ప్రార్థనల ద్వారా, యజ్ఞాల ద్వారా, యాగాల ద్వారా, అదేవిధంగా మందిరం ద్వారా ప్రజలకి సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి వారి వారి యొక్క కోరికల్ని సఫలమయ్యేలాగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి నిర్వహించినటువంటి నిర్వాహకులకి, అదేవిధంగా ఈనాడు ఈ కార్యక్రమానికి మమ్మల్ని అతిథిగా పిలిచి ఆహ్వానించి వారి ఆశీస్సులు అందించినటువంటి పెద్దలందరికీ కూడా వారందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ యజ్ఞంలో పాల్గొన్నటువంటి ప్రతి ఎలాంటి అరిష్టాలు లేకుండా అంతా కూడా సౌఖ్యంగా ఉండాలని చెప్పి భగవంతుడు వీరికి ఆ శక్తిని, వారి యొక్క కోరికల్ని సఫలీకృతం అయ్యేలాగా చేయమని చెప్పి మాది వైఘాన సాగమ శాస్త్ర ప్రకారంగా ఇది జీర్ణోద్ధరణ. పాత మందిరాన్ని పడేసేసి కొత్త మందిరం కట్టి అత్యంత ఉత్సాహంగా వీరంతా నిర్మించుకున్నారు. కార్యక్రమాన్ని వైఘాన సభాగమ శాస్త్రరీత్యా జరిగింది. ఇది నా పేరు ఆర్ఎస్ రామచంద్ర భట్టాచార్యులు, నాది క్రాప గ్రామం. మరి వీరంతా కూడా నాకు చిరపతులే, పరిస్థితులే. వీరు ఎప్పుడు కూడా కన్యకాపరమేశ్వర దేవస్థానంలోకి, గీతామందిరంలోకి వస్తూ ఉండేవారు. వీరికి నా చేతి మీదుగానే ఆలమూరి విజయలక్ష్మి గారికి హేళన కూడా నేను పూర్వకుంభాలు ఇచ్చా, మనోహర్ గారికి ఇచ్చాను, వీళ్ళందరికీ ఇచ్చాను నేను. కాబట్టి మనస వాచ కర్మణ ఈ యొక్క స్వామివారి అనుగ్రహం వల్ల వారి మనోవాంఛ సిద్ధి నెరవేరుతుంది అని చెప్పి నేను మనసా వాచ భగవంతుని ప్రార్థిస్తూ ఇప్పుడు చిన్న విరామం.